హాయ్ అండి, నేను మీ సత్యవను. మంచి మాట అండి. ప్రతిరోజు ఏదో ఒక వీడియో పెట్టచ్చు. బోర్లతో ఏదో వంట చేసేదో, నీళ్ళు తాగేదో, బట్టలు పిండేదో, ఇంట్లో ఏ పని చేసే వీడియో అయినా పెట్టచ్చు. అదే అలకగండి వీడియో పెట్టడానికి. కానీ నేను ఏమనుకొని పెడుతున్నానంటే, నేను చెప్పేదానిలో ఒక అర్థం ఉండాలి, ఇతరులకు మంచి జరగాలి, అవును కదా అనిపించాలి, ఉపయోగపడాలని నేను మాటలు చెప్పే వీడియోలు పెడుతున్నా. మీరు అపార్థం చేసుకోవద్దు. ఈరోజు చెప్పే మంచి మాట ఏంటంటే, మళ్ళీ కరోనా వస్తుందని అందరూ భయపడుతుర్రు. ముందు కరోనాలో నేను యూట్యూబ్ ఛానల్ పెట్టలే. కరోనా రానివ్వండి, కరువు రానివ్వండి, దేవుడు ఆయుష్ ఉంచితే ఎలాగైనా బతికేస్తామని అందరూ అనుకుంటారు. ఆయుసు ఉంచినా బతకలేమండి. శరీరంలో బలం తగ్గాక, నడవలేకపోయాక, మంచాల పడ్డాక బతకాలని అనిపించదు కదా. రోజు రోజుకు సావాలనిపిస్తే, ఏది కోరితే అది జరిగినట్టు చావాలనిపిస్తే చావు కూడా వస్తుందండి. అదే బతకాలని బలంగా ఉంటే బతకగలుగుతాం. అదే విధంగా నేను చెప్పేది ఏంటంటే, కరోనా రాని మీరు ఎవరూ భయపడద్దండి. మంచి ఫుడ్డు తీసుకోండి. ఇల్లు కట్టేటప్పుడు పునాది ఎక్కువ తోడితే ఇల్లుకు బలం ఉంటుందని ఆలోచిస్తుర్రు. ఎక్కువ అంతస్తులు కావాలంటే సలాకలతోటి పిల్లర్లు పోసి కడుతుర్రు. అదే అనారోగ్యం వస్తే హాస్పిటల్ వేసి 50,000 బిల్లు కడుతుర్రు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు సత్యవా అనుకుంటురా? అలా అయితే డబ్బులు ఉంటున్నాయండి. అదే ఇంటి దగ్గర మంచి ఫుడ్ తీసుకోవడానికి వెనుకపోతుర్రు. 5 రూపాయల వస్తువు తెచ్చుకొని టక్కన తినేస్తుర్రు. 20 రూపాయలు పెట్టాలంటే ఆలోచిస్తుర్రు. ఎందుకని? పిల్లర్ల వల్లే 20 రూపాయల ఫుడ్డులకు కూడా బలం ఉంటుందండి. అంటే మన శరీరానికి ఏ రోగం వచ్చినా తట్టుకునే శక్తి ఉంటుంది. ఇల్లు, ఆకిలి, పెరన్లు అన్నిటికీ సేఫ్టీగా జీవితానికి వెళ్ళేసి అన్నీ ఆలోచించే మీరు ప్రతిరోజు తీసుకునే ఫుడ్డులా ఏ దాంట్లో ఏముందో ఆలోచించి తీసుకోవడం వల్ల కరోనా వస్తే మనకేంటండి, కరువు వస్తే మనకేంటండి, మన ఆయుషున్నంత కాలం హాయిగా బతికేస్తాం. దీన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే, ప్రతిరోజు తీసుకునే అన్నంలో అన్ని పోషకాలు ఉండేలా చూసుకోండి. అలా అంటే నువ్వు చూసుకుంటున్నావా? అవునండి, ఆర్చియం ఫుడ్డు ప్రతి దాంట్లో మన శరీరానికి కావలసిన పోషకాలు ఉన్నాయి. అందుకే నేను చెప్తే మీరు నమ్మట్లేదు. మీరు చూడండి, కరోనా వచ్చినప్పుడు అందరూ ఎలా బతుకుతున్నారు? అలా తిరిగినా ఇలా తిరిగినా బతుకుతున్నారంటే, గాలిలా కొట్టుకపోవాలంటే శత్రి పైకి పడితే కొట్టుకపోతుంది. అలాగే శరీరంలో బలం లేకపోతే అలా చనిపోతారండి. ఎందుకంటే శరీరంలో తట్టుకునే బలం ఉన్నప్పుడు ఏ రోగం కూడా మనల్ని అంత తొందరగా తీసుకుపోదు. అందుకే నేను చెప్పేది ఏంటంటే, ఆర్చియం సామాన్ మీకు ఎక్కడ దొరకకపోతే మా ఇంటికి రండి, మీరు తీసుకుపోండి. ఆర్చియం సామాన్ ఇంట్లోది వాడండి, ఆరోగ్యంగా ఉండండి. కరోనా వచ్చినా, కత్తులతోటి నరికేటోళ్ళు వచ్చినా తప్పించుకునే శక్తిని పొందండి. బాయ్ అండి.